హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 102వ భాగం. ఆర్యన్ ఆరోహి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని కోపంగా చూస్తూ, ఇంకా ఏడ్చావంటే కొట్టేస్తాను నిన్ను. నిజాలు ఎందుకు చెప్పలేదు అని అడిగావు కదా, ఇందుకే ఇందుకే చెప్పలేదు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను. అందుకే నీకు నిజాలు చెప్పలేదు. అంతేకాని నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? ఒక్కసారి కూడా నన్ను అర్థం చేసుకోలేవు ఎందుకు ఆరోహి? నేను ఆల్రెడీ నేహాకి వార్నింగ్ ఇచ్చాను, నీకు వీటన్నిటి గురించి తెలియటానికి వీల్లేదని. అయినా ఇప్పుడు జరిగిన వాటిని తలుచుకొని బాధపడటం ఎందుకు? ఇప్పుడు మనిద్దరం సంతోషంగా ఉన్నామా లేదా, మన జీవితం హ్యాపీగా ఉందా లేదా అని మాత్రమే ఆలోచించాలి. ఎందుకు వాళ్ళు చేసిన వాటి గురించి ఆలోచిస్తూ మన మనసుని పాడు చేసుకోవటం? అందుకే వీటన్నిటి గురించి ఎవరికి చెప్పలేదు. కానీ నేహ మన విషయంలో చేసిన వాటికి సరైన శిక్ష వేయాలని ఫిక్స్ అయ్యి మీకెవరికి తెలియకుండానే నేను అనుకున్నట్టుగానే నేహాకి శిక్షలు వేసి తను మారిపోయేలా చేశాను. మారిపోయినట్టు ఉండొచ్చుగా. అదో పెద్ద సత్యహరిశ్చంద్రుడి చెల్లెల్లాగా తన తప్పులకి ఒప్పుకొని ఇప్పుడు నిన్ను బాధ పెడుతుంది. అందుకే అందుకే నేహ అంటే నాకు కోపం. ఎంత చెప్పాను దానికి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని. ఇవన్నీ నీకు తెలిసి నువ్వేడిస్తే నేను తట్టుకోలేను అని ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. అయినా నా మాట లెక్క చేయకుండా ఇలా నిన్ను ఏడిపించింది. ఏం చెయ్యాలి దానిని అని కోపంగా అరుస్తాడు. ఆరోహి ఏడుస్తూ ఆర్యన్ని గట్టిగా హత్తుకొని, ఎందుకు ఆర్యన్ గారు, మన జీవితంలోనే ఇలా జరుగుతుంది. నా అనుకున్న వాళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నారు. మొన్నటి వరకు మీరు మోసం చేశారు అనుకొని జీవితాంతం ఒంటరిగా బ్రతకాలి అనుకున్న నేను సమాజంలో పోరాడుతూ బ్రతుకుతున్న నాకు మీ ప్రేమ చూపించి నన్ను మీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మా నాన్నల గురించి తెలిసి చాలా సంతోషించాను. ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండకూడదు అనుకుందేమో. అందుకే నేహ నా విషయంలో చేసిన తప్పులన్నీ చెప్పింది. అయినా సొంత అక్క జీవితం నాశనం చెయ్యాలి అని ఎలా అనుకుంది ఆర్యన్ గారు? ముందంటే తెలియకపోవచ్చు, కానీ నేను తాను తోడబుట్టిన దాన్ని అని తెలిసిన తర్వాత కూడా అలా ఎలా మిమ్మల్ని నా నుంచి దూరం చెయ్యాలి అనుకుంది? అసలు ఎలా ఆలోచించింది? కనీసం నేను ఇన్నేళ్ళు పడిన బాధ కూడా తనని కనిపించలేదా? ఇదే నా కుటుంబం అంటే. నాకు నచ్చలేదు ఇలాంటి కుటుంబం ఆర్యన్ గారు. ఈ కుటుంబం ఇదంతా నాకు నచ్చటం లేదు అని వెక్కిళ్ళు పెడుతూ అంటుంది. ఆర్యన్ బాధగా ఆరోహి వెన్ను నిమురుతూ, నువ్వు ఇలా ఏడవద్దు ఆరోహి. ఎవరో నీ విషయంలో ఏదో చేశారని కుటుంబం మొత్తాన్ని బ్లేమ్ చేయటం తప్పు ఆరోహి. నీకు తెలుసా, నీకోసం అత్తయ్య ఎన్నాళ్ళు వెయిట్ చేసిందో? అటువంటి వాళ్ళ గురించి ఇలా ఆలోచించకూడదు. అసలు ఇప్పుడు వాళ్ళున్న పొజిషన్ ఏంటో నీకు అర్థమవుతుందా? ఒక కూతురు తన తప్పులన్నీ ఒప్పుకొని వాళ్ళ పెంపకాన్ని వేలెత్తి చూపిస్తే, మరొక కూతురు వాళ్ళని అర్థం చేసుకోకుండా దూరంగా ఉంచి ఇక్కడ ఏడుస్తూ కూర్చుంది. ఆరోహి, నీకు నచ్చకపోతే నేహాతో మాట్లాడటం కాదు కదా, అసలు తనని చూడటం మాని. అంతేకాని నీ కుటుంబాన్ని దూరం చేసుకుంటా అనుకో. ఎన్నో సంవత్సరాలు కుటుంబం లేక నువ్వు చాలా బాధపడ్డావు, ఏడ్చావు. మరి ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం, సొంత కుటుంబం వచ్చాక కూడా ఇలా నువ్వు వాళ్ళని అర్థం చేసుకోకుండా బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. ఆలోచించు. ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు ఏదైనా చెయ్యి, ఏదైనా మాట్లాడు. ఇప్పుడు నువ్వు బాధ ఆవేశంలో ఉన్నావు. ఇవన్నీ ఆలోచించటానికి కష్టంగా ఉండొచ్చు.
కానీ నీకు తోడుగా నేనున్నాను. ఆ విషయం మర్చిపోకు. ఎప్పటికైనా సరే నిన్ను మాత్రం నేను వదలను. అది చావులో అయినా సరే అని తనని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా ఆరోహి పక్కనే పడుకొని ఆరోహి తలని గుండెల మీద పెట్టుకుని తనని జోకొడుతూ నిదానంగా నిద్రపుచ్చుతాడు. తను నిద్రపోయాక ఆరోహి తలని పిల్లో మీదకి చేర్చి తను బయటికి వచ్చేసరికి అప్పటికి ఆనంద్ గారికి అన్నీ తెలిసి ఇంటికి వస్తారు. సుమిత్ర, ఆనంద్ గారు, లలిత గారు టెన్షన్గా కింద కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ వైపు చూస్తూ, ఆరోహి ఇప్పుడు పర్వాలేదు, కొంచెం టైం ఇవ్వండి, తనే సెట్ అవుతుంది అని సీరియస్గా అంటాడు. ఆనంద్ గారు కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, ఇంత జరిగితే మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఉన్నావు ఆర్యన్? నీ సొంత డెసిషన్ తీసుకొని నేహాకి పనిష్మెంట్ ఇచ్చావు, ఓకే, మరి కనీసం పెద్దవాళ్ళకి ఇది విషయం అని చెప్పాలని అనిపించలేదా అని అడుగుతారు. చెప్పి ఏం చేయాలి అని సూటిగా ఆనంద్ గారి కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. ఏం చెయ్యాలేంటి? పెద్దలుగా మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని కదా అడిగేది అని సీరియస్గా అంటారు ఆనంద్ గారు. ఏం పరిష్కరిస్తారు? చూశారు కదా, ఒక్కసారిగా నిజాలన్నీ తెలిసేసరికి ఆరోహి తట్టుకోలేక ఎలా ఏడుస్తుందో. నన్ను కూడా బ్లేమ్ చేస్తుంది నేను తనకి నిజాలు చెప్పలేదని. అసలు జరిగిన నష్టం మాకైతే నేనే ఆరోహికి ఏమీ చెప్పని వాడిని, మీకెందుకు అవన్నీ చెప్తాను. అందుకే ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నేహాకి చెప్పాను. కానీ అందరికీ చాటింపు వేసి మరీ చెప్పింది. ఎంత చెప్పినా ఎవరు వినరు. ప్రతి ఒక్కరూ ఆరోహిని ఏడిపించటానికి వస్తారు అని అసహనంగా అంటాడు. ఆనంద్ గారు కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, ఏదైనా కానీ నువ్వు చేసింది తప్పు ఆర్యన్. మాకు చెప్పుంటే మేమే ఏదో ఒకటి చేసేవాళ్ళం. నువ్వు ఒక్కడివే ఏదో చేసేవాడిలాగా మాకెవరికీ చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఇక్కడి వరకు తీసుకువచ్చావు అని కోపంగా అరుస్తారు. ఆర్యన్ అలా తనని బ్లేమ్ చేస్తుంటే తట్టుకోలేక గట్టిగా ఎనఫ్ అని అరుస్తూ పైకి లేచి ఒక పక్క ఆరోహి అంతలా బాధపడుతూ ఉంటే ఇక్కడ నేహ గురించి చెప్పలేదని చర్చ చేస్తున్నారు. అందుకే మీరంటే నాకు కోపం వచ్చేది. ముందు ఆరోహి సంగతి చూడండి. అసలు తను ఎలా ఉందని అడిగారా? తననే పట్టించుకొని వారు తనకి సంబంధించిన విషయాలు ఎందుకు అడుగుతున్నారు అని అరుస్తాడు. సుమిత్ర గారు కోపంగా, ఆర్యన్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎదురుగా ఉంది మీ నాన్న, ఆ విషయం గుర్తుంచుకో. పెద్దవాళ్ళని సంప్రదించకుండానే నీ వరకు నువ్వే నేహాకి పనిష్మెంట్స్ ఇచ్చావు. ఒక్కసారి మాకు చెప్పు ఉంటే మేమేదైనా చేసి సలహా ఇచ్చేవాళ్ళం కదా. ఏదైనా నువ్వు చేసింది తప్పు కాదా అని అడుగుతారు. అస్సలు కాదు. నేహాకి బుద్ధొచ్చేలా చేయాలనుకున్నాను, చేశాను. కానీ దానికి ముందుగానే వార్నింగ్ ఇచ్చాను, ఎవరికీ చెప్పొద్దని. అయినా సరే నేనంటే లెక్క లేకుండా నా మాటకి విలువ ఇవ్వకుండా మీ అందరికీ తన నేర చరిత్ర చెప్పి ఆరోహిని ఏడిపించింది. ఆయన నేహ వల్ల బాధపడింది మేము కాబట్టి మేము వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలి. అది మీకు తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చినా ఎలా అయినా కానీ నేహాని అయితే మార్చాను కదా. మీతో చెప్పలేదు అంటున్నారు. మీతో చెప్తే అప్పుడు నేహాని అసహ్యించుకుని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమో అన్న ఆలోచనతో ఒంటరి ఆడపిల్ల మీద జాలి కలిగి చెప్పలేదు. మా వల్ల ఒకరు బాధపడటం మాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడ ఉండటం ఇష్టం లేక ఆరోహి దగ్గరికి వచ్చేస్తాడు. ఆనంద్ గారు కోపంగా సుమిత్ర గారితో, చూసావా నీ కొడుకు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో,
ఒళ్ళంతా పొగరే ఉంది వాడికి అని అంటారు. మరి ఎవరిది వచ్చిందనుకుంటున్నారు? నా భర్త పొగరే నా కొడుకుకి వచ్చింది. అచ్చు మీరు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. చూసారా? ఎదురు సమాధానం కూడా మీలాగే చెప్తున్నాడు. ఏం చేస్తాం? చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించండి అని వెటకారంగా చెప్పి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు సీరియస్‌గా జరుగుతున్న డిస్కషన్‌లో ఆ మాటకి లలిత గారికి నవ్వొచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, ఆనంద్ గారు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, "వాడు నాలానే పొగరుగా మాట్లాడాడు అని దెప్పి పొడుస్తున్నావా?" అని ఉక్రోషంగా చెప్పి సుమిత్ర గారి వెనకే వెళ్తారు. లలిత గారు కూడా నవ్వుకుంటూ, "ఏదైనా కానీ ఆరోహి ఈ బాధ నుంచి త్వరగా బయటపడితే సంతోషం" అనుకుని తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. శాంతి గారు ఏడుస్తూ రూమ్‌లో కూర్చొని ఉంటే, హేమంత్ గారు రూమ్‌లోకి వచ్చి శాంతి గారి భుజం మీద చేయి వేసి, "బాధపడకు శాంతి. మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని బొద్దిల్ని కనలేం కదా! ఏం జరిగినా ధైర్యంగా ఉండాలి" అని అంటారు. "ఎలా అండి? ఎలా ధైర్యంగా ఉండేది? ఇన్నాళ్ల తర్వాత నా కూతురు కనిపిస్తే ఆ కూతురు బాధకి నా మరో కూతురు కారణమని తెలిసాక కూడా ఎలా ధైర్యంగా ఉండమంటారు? ఇప్పుడు ఆరోహి మన పెంపకం వల్లే ఇలా జరిగిందని మనల్ని దూరం పెడితే నేను తట్టుకోలేను. నా వల్ల కాదండి" అని ఏడుస్తూ అంటుంది. ఆరోహి గురించి మనకి తెలియదా శాంతి? ఆరోహి ఎప్పుడు అలా చేయదు. నువ్వు బాధపడకు. కాకపోతే తను ఇప్పుడు ఏది ఆలోచించే సిచ్యువేషన్‌లో లేదు. 2 రోజులు ఆగితే తనే మన దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి శాంతి గారిని ఓదారుస్తూ అంటారు. రూమ్‌లోకి వెళ్ళిన ఆర్యన్, ఆరోహి ప్రశాంతంగా నిద్రపోవటం చూసి, "ఒక్క అరగంట భయపెట్టేశావు కదా ఆరోహి! నేను వచ్చే వరకు ఏడవకుండా నా కోసం ఎదురు చూడాల్సింది" అనుకుంటూ తన పక్కనే పడుకొని ఆరోహిని తన గుండెల మీద పడుకోబెట్టుకుని నిద్రపోతాడు. సాయంత్రం పిల్లలు వచ్చాక కూడా ఆరోహి ముభావంగానే పిల్లల్ని చూసుకుంటూ ఉంటే అందరూ తనతో మాట్లాడాలని ట్రై చేసినా ఆరోహికి మాట్లాడాలి అనిపించక సైలెంట్‌గా ఉంటుంది. ఆర్యన్ అందరికీ ఆరోహి కొంచెం కుదుట పడేంత వరకు స్పేస్ ఇవ్వండి అని చెప్పేసరికి అందరూ సైలెంట్‌గా ఉంటారు. నైట్ ఆరోహి పిల్లలు నిద్రపోయాక ఆర్యన్ ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి కిరణ్‌కి ఫోన్ చేసి, "రేపు నేహాని తీసుకొని నేను చెప్పిన ప్లేస్‌కి రా" అని ఒక్క మాట చెప్పి ఫోన్ కట్ చేసి లోపలికి వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.